నెల్లూరు నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతకు దారితీసిన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. వెదురుకుప్పం మండలం ఆలమడుగు గ్రామంలో ఇటీవల నిర్మించిన సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసిన శిలాఫలకంపై ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ థామస్ ముఖ చిత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం ధ్వంసం చేయడం కలకలం రేపింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఇటీవలే ఈ సిమెంట్ రోడ్డు పనులు పూర్తయ్యాయి. ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోడ్డు నిర్మాణం జరిగింది. ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలా ఫలకంపై ప్రభుత్వ పెద్దల చిత్రాలు, వివరాలు పొందుపరిచారు. అయితే ఆదివారం ఉదయం గ్రామస్తులు గమనించగా శిలాఫలకంపై ఉన్న చిత్రాలను కొందరు దుండగులు కావాలని ధ్వంసం చేసినట్లు గుర్తించారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఒక సైకో పాలనలో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఇబ్బందులు పడి గజానికో గొయ్యి అడుక్కో గుంత రోడ్లు ఛిద్రమై అతి భయానకమైనటువంటి పరిస్థితుల్ని ప్రజలు ఎదుర్కొన్నారు, అనుభవించారు. అతి కష్టం నుంచి ఈ రాష్ట్రాన్ని తప్పించడానికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని విధ్వంసకర పాలన నుంచి తప్పించి సంక్షేమ పాలన దిశగా, అభివృద్ధి దిశగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి కలలు కన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా మంచి పరిపాలన, మంచి ప్రభుత్వం ఏర్పాటైంది. అలాంటి ఈ సందర్భంలో గత రాత్రి శనివారం రోజున కొంతమంది వైసీపీ కార్యకర్తలు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్ప మండలం దిగుపల్లాలు పంచాయతీలో ఆలమడుగు హెచ్డబ్ల్యూ నుండి గుండ్లకండ్రిగ వరకు 27 లక్షల రూపాయలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి నిధులతోటి ఏర్పాటు చేసినటువంటి సిమెంట్ రోడ్డుకు సంబంధించినటువంటి శిలాఫలకాన్ని, ఆ శిలాఫలకంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఫోటోని, అనగా ముఖ్యమంత్రి గారి ముఖం కనిపించకుండా చేయటము, స్థానిక ఎమ్మెల్యే, కూటమి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ విఎం థామస్ గారి ముఖాన్ని చెక్కేయటం లాంటి ఈ సంఘటనని జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. నిందితులు ఎలాంటి వాళ్ళైనా స్థానికంగా ఉన్న పోలీసు అధికారులు, చిత్తూరు జిల్లా ఎస్పీ గారిని నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేటువంటి ఏ వ్యక్తినైనా వదిలిపెట్టకుండా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘ విద్రోహక చర్యలకు పాల్పడేటువంటి ఎలాంటి వారులైనా, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.